హాయ్ ఆల్. ఎప్పుడు లైవ్ యాక్షన్ మూవీస్ అయినా అప్పుడప్పుడు యానిమేషన్ మూవీస్ కూడా చూడాలన్నమాట. మన చిన్నతనంలో చూసిన ఒక కార్టూన్‌లో నుంచి ఒక క్యారెక్టర్ దానికి రిలేటెడ్‌గా కొత్తగా ఏదైనా సినిమా వచ్చిందనుకో, అదైతే మనం అస్సలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఆ నాస్టాల్జిక్ ఫీల్‌ని అవి మాత్రమే తీసుకురాగలిగితే మనం కూడా కాసేపు చిన్నపిల్లలం అయిపోతామన్నమాట. అలాంటిది ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ నేను చూడడం కూడా జరిగింది. చాలా అనిపించింది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే 'షిన్ చాన్ అవర్ డైనోసార్ డైరీ'. 'షిన్ చాన్' అంటే అసల తెలియనోళ్ళు ఎవ్వరు ఉండరు. మనోడు కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్స్ కానీ, ఎస్పెషల్లీ ఆ తెలుగు డైలాగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇప్పటికీ జియో హాట్‌స్టార్‌లో నేను కొన్ని పాత ఎపిసోడ్స్ ఉంటే అవి పెట్టుకొని చూస్తూ ఉంటామాట. ప్రెజెంట్ అయితే అఫీషియల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడ దొరకలే. మీకు తెలుసు ఎక్కడ చూడాలో. నేను కూడా అలాగే చూసానన్నమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీలో మీరేం పట్టించుకోకుండా కాసేపు మీరు కూడా చిన్నపిల్లలాగా మారిపోయి, ఆ 'షిన్ చాన్' గాడు వాడి కామెడీ, వాడి డైలాగ్స్ అండ్ వాడి తుంటరి వేషాలు ఇవన్నీ చూడాలనుకుంటే గనుక ఈ మూవీ చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ప్లాట్ ఏంటంటే మన 'షిన్ చాన్' గాడిని ఫస్ట్ స్టార్టింగ్‌లో చూపిస్తారు. మనోడు తుంటరి పనులు చేసుకుంటూ అలా నార్మల్‌గా ఉంటాడనమాట. ప్యారలల్‌గా ఏంటంటే మనకి ఇంకొక పర్సన్‌ని చూపిస్తాడు. వీడేంటంటే కొన్ని రీసెర్చ్‌లన్నీ చేసి ఎక్స్‌టెంట్ అయిపోయిన డైనోసార్స్‌ని కొన్నిటిని రెస్ట్రక్ట్ చేసి ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ఒకటి తయారు చేసి దాంట్లో వాటిని పెడతాడనమాట. అండ్ యాక్చువల్‌గా ఏమవుద్దంటే దాంట్లో ఒక చిన్న డైనోసార్ పిల్ల అనేది తప్పిపోతది. అది ఎవరికి దొరుకుతదంటే పోయి మన హీరోకి దొరుకుతది. అదే మన 'షిన్ చాన్' గాడి కుక్క పిల్ల ఉంది గదా! దానికి దొరుకుతది. దొరికిన తర్వాత మనకి ఇక్కడి నుంచి అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుద్దన్నమాట. సో, దీనివల్ల మనోళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఆ ప్రాబ్లమ్ నుంచి మనోడు ఎలా బయటకొచ్చాడు, ఏంటి అన్నది స్టోరీ మాట. మూవీలో పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైమింగ్ మనకు తెలిసిందే మామూలుగా ఉండదు. ఈ మూవీలో కూడా టైమింగ్ అంతే బాగుంది. అండ్ డైలాగ్స్ కూడా చాలా రాసుకున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా అదిరిపోయిందన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ ఇంకా స్టోరీ అంటే మనకు నార్మల్‌గా తెలిసిందే. యానిమేషన్ మూవీస్ అన్నీ ఒక మెసేజ్ ఇస్తాయన్నమాట. మంచి మోరల్ ఎండింగ్ అనేది ఒకటిచ్చి ఒక చిన్న మెసేజ్ అనేది డెలివర్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఏంటంటే మనోడు తొందరగా చేసి ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాడన్నమాట. సీరియస్ టోన్‌లో ఉండదు. మనోడు కామెడీగా చేసి ఆ ప్రాబ్లమ్‌కి ఒక మంచి సొల్యూషన్ అనేది వీడే తీసుకొచ్చేస్తాడు. బావుంటది. మధ్యలో కొన్ని కొటేషన్స్ కూడా చెప్తాడు పెద్దోళ్ళకి. అవి కూడా బావున్నాయి. సరదాగా టైమ్ పాస్‌కి అలా చూసేయాలంటే చూసేయొచ్చన్నమాట సినిమా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.